అందరికీ నమస్కారం. నా పేరు ముదిగొండ చందు శర్మ, కబర్దీశ్వర జ్యోతిష పీఠం. మనందరికీ వీధిపోట్లు తెలుసు కదా. వీధిపోట్లు అనేకమైనవి ఉంటాయి. అలా కాకుండా ద్వారానికి కూడా వేధ ఉంటుంది, ద్వారమునకు కూడా పోట్లు ఉంటాయి. అది ఎలా కలుగుతుంది, ఎలాంటి వాటిలో ఏమేమి నష్టాలు కలుగుతాయనే అంశాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సాధారణంగా మనము ఇల్లు నిర్మాణం చేసుకున్నాక ఆ ప్రధాన ద్వారమునకు ఎదురుగా వీధి ఉండకూడదు. ఇది వీధిపోటు, మరలా ద్వారపోటు కూడా. అలా ఉంటే యజమాని యొక్క నాశనం కలుగుతుంది. అక్కడ రెంటర్స్ ఉన్నా, అక్కడ వసతి వారు ఉన్నా యజమాని యొక్క నాశనమే కలుగుతుంది. రెండవది, ఈ ద్వారమునకు ఎదురుగా వృక్షములు ఉండకూడదు. పెద్ద పెద్ద వృక్షాలు ప్రధాన ద్వారమునకు ఎదురుగా దాదాపు 100 అడుగుల వరకు ఉండకూడదు అనేటువంటిది నియమం. అలా ఆ ప్రధాన వృక్షం, ఏవైనా పెద్ద పెద్ద వృక్షాలు ప్రధాన ద్వారమునకు ఉండకూడదు. అలా ఉంటే యజమాని యొక్క పుత్రుల యొక్క నాశనం కలుగుతుంది. అందులో వసతి ఉండేవారికి కాదు, పుత్రుల యొక్క నాశనం కలుగుతుంది, యజమాని యొక్క పుత్రుల యొక్క నాశనం కలుగుతుంది. మూడవది, మనం ఇల్లు నిర్మాణం చేసుకున్నాక ఎదుటి వారి యొక్క ప్రాంగణం యొక్క కోణములు అంటే కార్నర్స్, ప్రాంగణం యొక్క కార్నర్స్ మన యొక్క ప్రధానమైనటువంటి ద్వారమునకు తగలకూడదు. అలా తగిలితే దీన్ని వీధిపోటు కంటే కూడా అధికమైనటువంటి దోషం కలుగుతుంది. నాలుగవది, మన యొక్క ప్రధాన ద్వారమునకు ఎదురుగా నదీ ప్రవాహములు కానీ ఏవైనా జల ప్రవాహములు ఉండకూడదు. అలా ఉంటే ఆ దోషము మరింత అధికంగా అవుతుంది, మన దగ్గర ఉండేటువంటి సమస్త ద్రవ్య నాశనము కలుగుతుంది అనేది శాస్త్రవచనం. ఇది శాస్త్రప్రాయంగా సూత్రప్రాయంగా చెప్పబడింది శాస్త్రంలో. రథ్యావిద్ధం ద్వారం నాశో కుమార దోషతరుజం పంకద్వారో శోకో వ్యయో అంబుధిర్ నారద ప్రోక్త అని సూత్రప్రాయంగా ఇది తెలుపబడింది. ఇలాంటి మరిన్ని విషయాలు స్వధర్మం అనే యూట్యూబ్ ఛానల్లో మీకు లభ్యమవుతాయి. దయచేసి నేను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, ఆ స్వధర్మ వేదికను మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని, ఆ వేదికకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ మీ ముదిగొండ చందు శర్మ. అందరికీ నమస్కారం. ఇలాంటి రోజుకొక విషయాన్ని సాధ్యమైనంత వరకు అందిస్తాను. శుభమస్తు. మంగళం మహత్.